హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కేఎంఈ యూనివర్స్కి స్వాగతం. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది. స్టోరీ లైన్ ఏంటంటే 1980 నాటి ఉత్తరాంధ్ర విజయనగరం ప్రాంతం నేపథ్యంలో సాగే కథ ఇది. కొండ కింద ఉండే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రజలకు సమాజంలో సరైన గుర్తింపు, కనీసం హక్కులు ఉండవు. ఆ ఊరిని అక్కడి ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం పెద్ది అనే ఒక పట్టుదల గల కుర్రాడు ఏం చేశాడు. ముఖ్యంగా రగ్గుడ్ లుక్స్లో రెజ్లింగ్, క్రికెట్ ఎలిమెంట్స్ ద్వారా తన ఊరి పేరును దేశవ్యాప్తంగా ఎలా నిలబెట్టాడు, ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన శత్రువులు ఎవరు, వాటిని ఎలా ఎదిరించాడు అనేదే ఈ 3 గంటల 9 నిమిషాల సినిమా కథ. నటుల పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. చరణ్ కెరీర్లోని ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ ఫిజికల్గా కష్టపడిన రోల్ అని చెప్పాలి. పెద్ది పహిల్వాన్ లుక్లో, రగ్గుడ్ అవతారంలో చాలా రాగా కనిపించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే రెజ్లింగ్ సీన్స్, ఎమోషనల్ బ్లాక్స్ మరియు మస్సా సాంగ్ డ్యాన్స్లో చరణ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. జగపతి బాబు, శివరాజ్ కుమార్. అప్పల సూరి పాత్రలో జగపతి బాబు నటన ఆ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. హీరోకి ఆయన మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఆయన గ్రేడింగ్ క్యారెక్టర్ సినిమాకు మంచి వెయిట్ ఇచ్చింది. జాన్వీ కపూర్ గ్లామర్ పరంగా, లుక్స్ పరంగా బాగుంది, కానీ ఆమె క్యారెక్టర్ అన్నయ్యే లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్లో కొంచెం సాగదీసినట్టు, కొన్ని చోట్ల కనెక్ట్ అనిపిస్తుంది. టెక్నికల్ వాల్యూస్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఈ సినిమాకు రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక మేజర్ పిల్లర్. కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు ఎలివేషన్ సీన్స్ తన మ్యూజిక్తో బాగా హైప్ వచ్చింది. ఆల్రెడీ హిట్ అయిన పాటలు స్క్రీన్ మీద చూస్తుంటే విజువల్ చాలా బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ. 1980 నాటి రూరల్ వైబ్ని, ఉత్తరాంధ్ర లొకేషన్ని చాలా బాగా గ్రాండ్గా చూపించారు. విజువల్స్ రిచ్గా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్. రామ్ చరణ్ యాక్టింగ్ మేక్ ఓవర్. పెద్ది క్యారెక్టర్ కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో వచ్చే స్పోర్ట్స్, రెజ్లింగ్ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. క్లైమాక్స్ వైపు వచ్చే ఎమోషనల్ పే ఆఫ్ హెవీ హార్ట్ ఎండింగ్ బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చాలా గ్రాండ్గా నిర్మించారు. మైనస్ పాయింట్స్. ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే. కథ చాలా చోట్ల పాత కమర్షియల్ స్పోర్ట్స్ సినిమాల టెంప్లెట్లోనే సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా ఊహించవచ్చు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ కొంచెం కాలానుగుణంగా సాగినట్టు అనిపిస్తాయి. సినిమా రన్ టైం 3 గంటల పైగా ఉండటం వల్ల అక్కడక్కడ కాస్త ఓపిక్గా ఉండాలి. డబ్బింగ్ ఎసెట్. కొంతమంది నాన్ తెలుగు నటుల ఉత్తరాంధ్ర ఎసెట్ డబ్బింగ్ అంత సహజంగా అనిపించలేదు. సో ఫైనల్ నా వర్త్ ఏంటంటే బుచ్చిబాబు సానా ఉప్పిన్ లాంటి ప్యూర్ ఎమోషన్ని ఒక కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామాకి ముడిపెట్టడం ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడ ల్యాగ్స్ ఉన్నప్పటికీ రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఊరి ఆత్మగౌరవం అనే పాయింట్ను సినిమాను కాపాడాయి. మాస్ మరియు ఎమోషనల్ డ్రామా సినిమాలు ఇష్టపడే వారికి ఇది థియేటర్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా? జాన్వీ కపూర్ గ్లామర్ సీన్లు మరియు కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నప్పటికీ అవి మీకు అభ్యంతరం కాకపోతే ఈ సినిమా మీరు కుటుంబ సభ్యులతో కలిసి చూడవచ్చు. సో నా రేటింగ్ వచ్చి 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.